హలో అండి, ఇవాళ మీకు పెసరపప్పు చారు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ పెసరపప్పు చారు అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చలవ చేస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా ఒంట్లో బాగాలేనప్పుడు, ఫీవర్గా ఉన్నప్పుడు, నోటికి ఏమన్నా సాఫ్ట్గా అండ్ లైట్గా స్టమక్ లైట్గా ఫీల్ అయ్యేలా ఏమన్నా తినాలి అని అనుకుంటే ఈ చారు అనేది చేసుకున్నట్లయితే చాలా లైట్గా ఉంటుంది. సో ఇందులో చింతపండు అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ వాటర్తో చేసుకోవచ్చండి. సో నేను ఎలా చెప్తున్నానో అలా ప్రొసీజర్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోండి, మీకు చాలా టేస్టీగా వస్తుంది. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి దాని మీద కుక్కర్ పెట్టి అందులో ఒక బౌల్కి ఫుల్గా నేను పెసరపప్పు అనేవి తీసుకున్నాను. అవి స్లోగా అటు ఇటు తిప్పుతూ ఫ్లేమ్లు అనేది మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి ఫ్రై చేసుకోవాలండి. త్వరగా వేయించుకోవాలి, మరి మాడిపోవాల్సిన అవసరం లేదు. మారిపోతే మీకు అనేది టేస్ట్ అనేది కొంచెం మారిపోతుందండి. అండ్ ఇది వేయించకుండా డైరెక్ట్గా కందిపప్పులాగా పచ్చివి వేయించకుండా చేసేసుకోవచ్చు, కానీ ఇప్పుడు వేయించి చేసుకున్నంత టేస్ట్ అయితే దానికి రాదండి. సో ఇలా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడకుండా చూసుకుంటూ దోరగా ఇలా వేయించుకుంటున్నాను. అండ్ ఇదైతే చిన్నపిల్లలు ఉంటారు కదండి, అంటే 1 ఇయర్ బిలో పిల్లలకి ఉగ్గు కాకుండా మనం కర్రీస్ స్లోగా స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ చారు అనేది పెట్టినట్లయితే వాళ్ళకి చాలా బాగుంటుంది, లైట్గా ఉంటుంది, తినడానికి కూడా వాళ్ళకి చాలా ఇష్టపడతారు. సో ఇది ఇనీషియల్గా కర్రీస్ అలవాటు చేయాలి చిన్నపిల్లలకి అని అనుకున్నప్పుడు సో ఇది కంపల్సరీ మీరు ట్రై చేయండి. ముద్దపప్పుతో పాటు సైమెంటేనియస్గా ఇది ట్రై చేయండి. ఇదిగోండి, ఇక్కడ ఆల్మోస్ట్ నాకు దోరగా అనేవి వేగిపోయాయి. సో ఇప్పుడు నేను ట్యాప్ కింద పెట్టేసి ఒక 2 to 3 టైమ్స్ ఇలా వాష్ చేసుకున్నాను అనమాట. చేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఒక సగం లోటా వరకు వాటర్ అనేవి యాడ్ చేశాను. యాడ్ చేసి ఇందులో నిలువుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలండి, ఒకటి 3 to 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. ఉల్లిపాయలండి, సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ సరిపోతుంది. అండ్ కప్పు తీసుకున్నాం కాబట్టి పెసరపప్పు, దీనికి 2 to 3 టమాటాస్ అండి, సన్నగా తరిగి పెట్టుకున్నవి యాడ్ చేశాను. కొంచెం పసుపు, కారం. యూజువల్గా చిన్నపిల్లలకి చేసేటప్పుడు ఎక్స్ట్రా కారం అనేది యాడ్ చేయొద్దు, పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి పెట్టాం కదా, అదే కారం సరిపోతుంది. అండ్ ఉప్పు రుచికి సరిపడా వేసేసుకోండి. కరివేపాకు మీరు పోపులో వేయవచ్చు, అండ్ నేనైతే ఇలా వేస్తాను చారుకి, ఎందుకంటే అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది, ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. సో ఇదంటే చిన్న టిప్ అండి, మీరు ఎప్పుడైనా కుక్కర్లో పప్పులు ఇలా పెట్టేటప్పుడు డైరెక్ట్గా విజిల్ పెట్టకుండా ఒక 2 టిష్యూ పేపర్స్ని ఇలా పెట్టండి. ఎందుకంటే మీకు విజిల్స్ వచ్చేటప్పుడు ఆ టైంలో కొంచెం వాటర్ అనేది పైకి వస్తుంది, పప్పులోని వాటరు, అప్పుడు కుక్కర్ పైనంతా లేయర్గా ఒక ఫామ్ అయిపోయి కుక్కర్ అనేది పాడవకుండా ఇలా టిష్యూ మీద పడిపోయి దానికి కొంచెం ప్రొటెక్షన్ కింద ఉంటుంది. సో 3 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూశానండి, ఇక్కడ ఆల్మోస్ట్ నాకు పప్పు అనేది రెడీ అయిపోయింది. దీంట్లో స్మాషర్తో కానీ లేకపోతే పప్పు గుత్తితో కానీ ఇలా మెత్తగా తిప్పుతూ మెదుపుతున్నాను. సో ఇలా మెదిపిన తర్వాత ఇందులో నేను ఇందాక ఆల్రెడీ పప్పు ఉడకడానికి 1/2 లోటా వాటర్ పోసాం కదండి, ఇప్పుడు ఇంకొక 1/2 లోటా వాటర్ పోయాలి. పోసేసి హై ఫ్లేమ్లో పెట్టేసి చారుని బాగా మరిగించాలండి, బాయిలింగ్ స్టేజ్ వరకు. ఇందులో చెప్పాను కదా చింతపండు వాడాల్సిన అవసరం లేదు, సో అందుకనే చాలా లైట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు 1/2 లోటా వాటర్ అనేవి యాడ్ చేశాను, కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోండి వాటర్ మీరు. యాడ్ చేసి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మరిగిస్తున్నాను. ఇది ఇలా పక్కన పెట్టి ఇది మరుగుతూ ఉంటుందండి. సో నేను పోపుకి రెడీ చేస్తున్నాను, అంటే చారు పోపు వేయాలి కదా, దానికైతే ఇప్పుడు రెడీ చేస్తాను. ఇలా చిన్న ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేయండి. పోపుకు కావాల్సిన ఐటమ్స్ తెలుసు కదా, సాయమినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ ఇందులో ఆయిల్లో కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1 by 1 అన్నీ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఎల్లుల్లిపాయలండి 2 చితకొట్టేసి అందులో వేసేస్తాను. అవి కూడా వేసిన తర్వాత ఎండుమిరపకాయలు ఆప్షనల్, వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఎండుమిరపకాయలు 1 నుంచి 2 ఎండుమిరపకాయలు మధ్యానికి విరిపేసి ఇలా వేసాను.
అండ్ కరివేపాకు ఆల్రెడీ చారులో వేసాను కదా, అది ఎక్స్ట్రా అడిషనల్ ఫ్లేవర్ అక్కడ యాడ్ అవుతుంది. అండ్ పోపుకి కూడా కరివేపాకు అడిషనల్గా ఇందులో వేస్తున్నాను. ఇదైతే పోపుకి మనం యాజ్ యూజువల్గా వేసుకునేదే ఇందులో వేసేస్తున్నాను. ఇదిగోండి పోపు అనేది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఆల్మోస్ట్ ఇక్కడ ఇదిగోండి పోపు అనేది మనకి రెడీ అయిపోయింది. సో ఈ పోపు అనేది పక్కన పెట్టి మనకి చారు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందో చూద్దామండి. చారు కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఉంటుంది. ఇదిగోండి చారు ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. బాయిలింగ్ స్టేజ్ వరకు వచ్చేసింది. సో పోపు అనేది ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో టేస్ట్ కూడా ఇంతే బాగుంటుంది అండ్ టమ్మీకి చాలా లైట్ ఫుడ్గా ఉంటుందన్నమాట. ఇదైతే మీరు ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి. చింతపండు ఇట్లా ఏమీ లేకుండా సింపుల్గా చేసేసుకునే చారు అండి ఇది. ఇదిగోండి ఆల్మోస్ట్ పెసరపప్పు చారు రెడీ అయిపోయిందండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ కూడా చేయండి.